సార్ చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ని ఏ రకంగా చూడాలి? అంటే జగన్ ఈరోజు మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడుతూ నిన్నే చెప్పినట్టున్నారు. నిన్న మనం చర్చించినప్పటికీ ఆ టెన్షన్ వాతావరణం అంతవరకు మనం మాట్లాడిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళినట్టున్నారు. ఆ వెళ్ళటము అక్కడ ఆ తీవ్ర స్థాయిలో మాట్లాడుతూ ఇంకా మరిన్ని వివరాలు నేను రేపు చెప్తాను అన్నట్టుగా అక్కడ చెప్పారు. ఈరోజు పెట్టారు. సరే, నిన్న జరిగిన దాని మీద తర్వాత ఉద్రిక్తతలు అక్కడ ఒక ఇద్దరి ప్రయాణం మధ్యలో ఒకతను డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు, అతను పట్టించుకోలేదు. ఇంకొకతనేమో కాన్వాయ్లో ఒక వాహనం గుద్దుకుంటే పడిపోయాడు, అతను కూడా తర్వాత చనిపోయాడు అన్నారు. దురదృష్టకరమైన ఘటనలు ఇట్లాంటప్పుడు ఎప్పుడైనా కానీ దీనికి మీరు బాధ్యత కాదు, ఇద్దరిది బాధ్యత. పోలీసులు వీళ్ళు కూడా వెళ్ళి పరామర్శించాలి. పరామర్శలు ఓదార్పులు అనేవాళ్ళు మళ్ళీ తన యాత్ర సందర్భంలో చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించడం అన్నది మంచిది. ఇంకా రెండో విషయం, జగన్ నిన్న చేసిన కామెంట్స్ ఈరోజు చేసినవి కామెంట్స్ కలిపితే ఒక 3-4 కేటగిరీలు అవుతున్నాయి. అందులో కీలకంగా ఆయన ఈరోజు కొంచెం కసరత్తు చేసే మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. ఆ కసరత్తు ఏంటంటే, ప్రతిపక్షంగా ఉన్నాను నేను, అక్కడ మావాడు పోయాడు, పరామర్శించడానికి వెళ్ళాను, పొగాకు రైతులను నేను పలకరించడానికి వెళ్ళాను, వెళ్ళకూడదా? ఎందుకు దానికి మీరు అడ్డుకుంటారు, దానికి ఆంక్షలు పెడతారు? నేను వెళ్తున్న కొద్దీ జనం వస్తున్నారు అంటే మీ మీద అసంతృప్తి పెరుగుతుంది. ఏడాది పాలన తర్వాత ఈ అసంతృప్తి పెరుగుతున్నప్పుడు నేను వెళ్తే జనం వస్తే నాకు అనుకూలంగా మారుతుందని మీరు భయపడుతున్నారు. అది ఇంకా భయపడడం వల్లే ఇవన్నీ చేస్తున్నారన్నది జగన్ ఈరోజు ప్రధానంగా చేసినటువంటి ఒక ఆరోపణ. నిన్న కూడా నేను చెప్పాను, ఈరోజు కూడా నేను చెప్తాను. ఇప్పుడు లోకేష్ యువగలం జరిపినా, చంద్రబాబు వస్తున్నా నీకోసం జరిపినా, బాదుడు జరిపినా ప్రతిపక్షాలు ప్రభుత్వం అనేవి అవి జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు జగన్ ఏ యాత్ర మొదలుపెట్టినా కానీ దాన్ని తప్పకుండా ఏదో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఒకటి. ఇది మనకు పురాణాల్లో మిత్రభక్తి, శత్రుభక్తి అని 2 రకాలు ఉన్నాయి. వైరభక్తి చాలా తొందరగా దేవుణ్ణి చేరుస్తుందని పురాణాలు, దానికి చాలా కథలు ఉన్నాయి. మీరు ఈరోజు పత్రికలు చూడండి, మొత్తం తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాం అనుకుంటూ వాళ్ళు మొత్తం పైనుంచి కింది వరకు జగనే కనిపిస్తున్నాడు. దాంట్లో జగన్ ఎటు తిరిగి జగన్ చుట్టే జగన్నామస్మరణ చేయడం వల్ల కలిగే ఉపయోగం ఎంత మాత్రం లేదు. జగన్ను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, రాజకీయంగా అలా అతని వైపు వెళ్లకుండా ఏం చేయాలనేది వ్యూహాత్మకంగా తెలుగుదేశం ఏదైనా చేయొచ్చు, కానీ డెమోనైజింగ్ లాగా చేయడం వల్ల ఎప్పుడు ఎవరిని కూడా కుదరదు. అంతకుముందు ఆయన అలాగే చేశాడు, అదే తప్పు చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా దాదాపు అదే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. టెన్షన్, పోలీసులు ఉద్రిక్తత అంటారా, అవి తప్పకుండా నిర్వహించుకోవచ్చు. అంత సాయుధ బలగాలు లేనంత దుస్థితిలో మనం ఏం లేము. నిన్న అయితే ఒక విధంగా ఇద్దరు చనిపోవటం అనే ఘటన తప్పితే పెద్ద అల్లర్లు గొడవలు లేకుండా ముగిసినందుకు మనం సంతోషించాలి. అది నిజంగా ఘటనలు జరిగితే ఇట్లాంటప్పుడు అది మరింత దురదృష్టకరంగా ఉండేది. కాబట్టి పరామర్శలకు ఆటంకాలు ఇప్పుడు జగన్ కూడా చెప్పలేదు. నేను నిన్న చెప్పాను మీకు, పొగాకు రైతులు 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? లేకపోతే కుప్పంలో జరిగిన ఘటనకు చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. చంద్రబాబే పరామర్శించినట్టే కదా ఇక్కడ. సో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఈ ఘటనలు. ఇంకా మూడోది, ఆ చనిపోయిన నాగమల్లేశ్వరరావు దీనివల్ల చనిపోలేదు, లేకపోతే అతని నేపథ్యం ఇది. నేను ఉదయం చర్చ చూస్తున్నాను ఒక ఛానల్లో, ఈయనెవరు కోడెల వర్సెస్ నాగమల్లేశ్వరరావు పెట్టి మాట్లాడుతున్నారు. ఏది అస్సలు మీ అసమర్థత వల్ల ఇదంతా జరుగుతుంది. కోడెల విగ్రహం మీరు పెట్టుకోలేకపోయారు, వాళ్ళేమో నాగమల్లేశ్వరరావు పెట్టుకున్నారు. ఈ పద్ధతిలో ఎవరి అడ్మినిస్ట్రేషన్ మీ చేతుల్లో ఉంది, పోలీస్ మీ చేతుల్లో ఉంది, చట్ట ప్రకారం మీరు ఏదైనా చేయొచ్చు కదా, దానికి ఏముంది. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్న బ్యారికేడ్లు అవి తొలగించాడు, ఆగ్రహించాడని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మరి వెళ్తాడా, అరెస్ట్ అవుతాడా, లేకపోతే ముందే బెయిల్ తెచ్చుకుంటాడా, లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తారా మనకు తెలియదు. ఇప్పుడు అంబటి రాంబాబును విచారించకుండానే ఎవరు చెప్తారు? తప్పకుండా విచారించవచ్చు, దాంట్లో ఏమీ సమస్య ఏం లేదు. అందువల్ల జగన్ నిన్నటి సభ తర్వాత ఈరోజు ప్రత్యేకించి మీడియా ముందుకు వచ్చి తన యాత్ర అనేది బాగా జయప్రదమైంది, వాళ్ళు ఆపాలన్నా కానీ తనకు వేలాది మంది వచ్చారు, అంటే జనం జగన్తో ఉన్నారనే ఒక నిన్న పెట్టిన దాన్ని బహుశా ఈరోజు కూడా క్లెయిమ్ అయినా కొనసాగిస్తున్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో పాలకూటమి పోలీసులు కూడా తగు జాగ్రత్తలతో దీన్ని ఒక నెగిటివ్ ప్రచారంలాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. ఇంకోటి ఏమో ఈ ఉద్రేకాలు, టెన్షన్స్ పెరుగుతున్న కొద్దీ సామాన్య ప్రజలు
మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అది కూడా ఏమాత్రం మంచిది కాదు.